నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజేతం నేను మహేష్ ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు అంగన్వాడీలకు అత్యధిక వేతనాల ఘనత తెలంగాణదే 3 సార్లు పెంచారన్న మంత్రి సత్యవతి రాథోడ్ టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అప్పుల పాలన బీజేపీ చౌటుప్పల్లో కేసీఆర్ శివయాత్ర ఘనంగా ఏపీ సీఎం పుట్టినరోజు వేడుకలు కొత్తపేట అనాథ విద్యార్థి గృహంలో పండ్ల పంపిణీ వరంగల్లో అందుబాటులోకి జిల్లా కోర్టు భవనాలు ప్రారంభించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇక డీటెయిల్ చూస్తే దేశంలో అంగన్వాడీలకు అత్యధిక వేతనాలు చెల్లిస్తున్న రాష్ట్రం తెలంగాణయేనని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. అంగన్వాడీలకు 50 లక్షల బీమా వర్తింపు కూడా ప్రభుత్వ కృషి ఫలితమేనన్నారు. రాష్ట్రంలో 67,411 మంది అంగన్వాడీ టీచర్లు ఆయాలకు నేత చీరలు అందిస్తున్న ఘనత ఈ ప్రభుత్వానిదేనని గుర్తు చేశారు. అంగన్వాడీల సేవలను గుర్తించిన సీఎం కేసీఆర్ 3 సార్లు వేతనం పెంచారన్నారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారితో కలిసి మహబూబాబాద్లో అంగన్వాడీ సిబ్బందికి చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనిన్, సీతా మహాలక్ష్మి, డెబోరా, ఉషా పాల్గొన్నారు. మా దగ్గరే చాలా మంది చనిపోయినరు. మేమేదో దయ తలిచి కొంత ఇచ్చాము, కానీ కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఇవ్వాలి అని అంటే ఈరోజు వాళ్ళను కూడా అందులో చేర్చి నాకు లేఖ పంపించింది వాళ్ళు. అంటే ఈరోజు ఎవరైనా దురదృష్టం కొద్దీ మా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు కోవిడ్ సేవల్లో లేకుంటే కోవిడ్ బారిన పడి చనిపోతే వాళ్ళకి 50 లక్షలు కేసీఆర్ గారి మరి ముందు చూపు వల్ల, వారి ప్రయత్నం వల్ల మాత్రమే ఈరోజు కేంద్రం తలవొగి దేశవ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు ఆ స్కీమ్ వర్తించే విధంగా చేసింది అని అంటే అది మన కృషి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకు చెప్తున్నాను అంటే మన అవసరం ఏంటి, ఏ విధంగా ఎక్కడెక్కడ వాళ్ళని ఆదుకోవాలి, మన పరిధి ఏంది, కేంద్రం పరిధి ఏంది అని గుర్తు చేసేది మేము. అన్ని సేవలు కూడా పిల్లలు ఎంతమంది ఉన్నారు ఒక సెంటర్లో, వాళ్ళ ఆరోగ్య సూచిక ఏంది, ఇందాక మా లెక్కంతా మా DW గారు చెప్పారు. ఎంతమంది ఉండాల్సిన ఎత్తు, బరువు, వయసుకు తగ్గట్టు ఉన్నారు, ఎంతమంది లేరు అంటే వాళ్ళు ఫోన్లో ఆన్లైన్లో మాకు పంపించాలి. మరి వాళ్ళు చిన్న చిన్న ఫోన్లు కొనుక్కొని వాళ్ళ ఒక మంచి స్మార్ట్ ఫోన్ కొనుక్కుందామంటే వాళ్ళ ఒక నెల జీతం సరిపోదు. మరి ఎప్పుడో ఇచ్చినాయి, మరి వాళ్లకు అవి పని చేయట్లేదు, అందులో మరి ఆ ఫీచర్స్ కూడా కరెక్ట్ లేవని మాకేం కావాలో మేమే సొంతంగా డిజైన్ చేసి. వికారాబాద్ జిల్లా పరిగిలో ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి క్రైస్తవులకు దుస్తులు పంపిణీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హిందువులకు బతుకమ్మ పండుగ నాడు, ముస్లింలకు రంజాన్ పండుగ నాడు, క్రైస్తవులకు క్రిస్మస్ పండుగ నాడు దుస్తులు పంపిణీ చేస్తున్న విషయం గుర్తు చేశారు. కార్యక్రమంలో పరిగి మండల ఎంపీపీ అరవిందరావు, జెడ్పీటీసీ హరిప్రియ, టీఎస్సీఎస్ చైర్మన్ శ్యాంసుందర్ రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు రాజేందర్ పాల్గొన్నారు. సార్ మన మధ్యకు రావడం చాలా సంతోషం. ఈ సమయం ముందు వేదిక అలాగే పూడూరు ఎంపీటీసీ గారు వారు కూడా ఉన్నారు. వారిని కూడా వారి కొరకు కూడా ఆల్రెడీ వారు వేదిక మీదనే ఉన్నారు. అయితే ఏంటంటే మనం స్వాగతం మనకి ఎప్పుడు కూడా తోడుగా ఉండే ఎమ్మెల్యే గారు చెప్పకూడదు పండుగలు తీసుకోవాలి, కొత్త బట్టలు కట్టుకోవాలి, ఒక మంచి సాంప్రదాయం తీసుకొచ్చి అన్ని కులాలకి ఇలా రంజాన్ సందర్భంగా మైనార్టీ సోదరులకు, దసరా సందర్భంగా హిందువులకు అందరికీ, మరి క్రిస్మస్ సందర్భంగా క్రిస్టియన్ సోదరులకు అందరికీ కూడా మరి బట్టల పంపిణీతో పాటు మరి ఫీజు కూడా
చేయడం మీకు అందరూ కూడా తెలుసు. దాని భాగంగా మరి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకొని మరి ఈసారి కూడా పరిగెత్తుతున్నటువంటి అందరూ కూడా బట్టల పంపిణీ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు అందిస్తున్నారు. అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి, ఆ దేవుని అనుగ్రహం ఉండాలి అని ఒక మంచి ఉద్దేశంతో హనుమంతరెడ్డి, కేశవస్వామి, సంగు, రాంప్రసాద్ ఆధ్వర్యంలో కొత్తపేట అనాథ విద్యార్థి గృహంలో తొలుత కేక్ కోశారు. అనంతరం అనాథలకు పనులను పంపిణీ చేశారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్టీపీ తెలంగాణ శాఖ ఓ సత్కార్యం చేసింది. ఆ పార్టీ కార్యదర్శి ఎస్కే మాసూం, హనుమంతరెడ్డి, కేశవస్వామి, సంగు, రాంప్రసాద్ ఆధ్వర్యంలో కొత్తపేట అనాథ విద్యార్థి గృహంలో తొలుత కేక్ కోశారు. అనంతరం అనాథలకు పనులను పంపిణీ చేశారు. వరంగల్లో కొత్తగా నిర్మించిన 10 జిల్లా కోర్టు భవనాలను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ ప్రారంభించారు. ఈ జిల్లాతో తనకు అనుబంధం ఉందన్నారు. ఇప్పటికీ 3 సార్లు వచ్చానని తెలిపారు. రాజకీయాలలో వరంగల్కు ప్రత్యేక స్థానం ఉందన్నారు. దేశానికి ప్రధానమంత్రిని అందించిన ఘనత ఈ జిల్లాదేనన్నారు. తరువాత భద్రకాళి ఆలయం, 1000 స్తంభాల గుడి సందర్శించారు. తెలుగువారు తెలుగులోనే మాట్లాడాలన్నారు. ఇంగ్లీష్ నేర్చుకోవాలని, అయితే నీ ప్రతి తెలుగువారు ఇంట్లో మాత్రమే తెలుగు మాట్లాడాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా వారి గ్రాంట్నిచ్చి రెండింటిని కలిపి భవనాలను అభివృద్ధి చేయాలా. ఎక్కడా కూడా చాలా రాష్ట్రాల్లో మరి ఆ రకమైనటువంటి అభివృద్ధి జరగట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయించట్లేదు. కానీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చేటప్పటికి ఒక ప్రత్యేకత ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి మద్దతు ఇచ్చి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోయినా కూడా ఈరోజు ఇక్కడ కోర్టు బిల్డింగ్ నిర్మాణం జరిగిందంటే అది తెలంగాణ ప్రభుత్వం యొక్క గొప్పతనం అని చెప్పుకోవాలా. తెలంగాణ ప్రభుత్వం ఈ రకంగా న్యాయ వ్యవస్థకు మద్దతు ఇవ్వటాన్ని నేను హృదయపూర్వకంగా. ఇక ఎమ్మెల్సీ కడియం శ్రీహరి లబ్ధిదారులకు ఎల్ఓసి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. సీఎం సహాయ నిధి కింద 16,15,000 రూపాయలను లబ్ధిదారులకు అందజేశారు. లబ్ధిదారులు చిల్పూరు, చిన్నపెండ్యాల, ధర్మసాగర్, స్టేషన్ గన్పూర్, చిల్పూరు, రఘునాథపల్లి మండలాలకు చెందిన వారున్నారు. అన్న ఇది బాగా రావాలి. అన్న మీరు వాటిని పంపిస్తాం.
నన్ను ఫోటో దిగి నేను వీడియో తీసుకున్నాను. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం అంసాపురంలో సంతమల్లన్న జాతరను ఘనంగా నిర్వహించారు. గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఏసీపీ రఘు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు విధులను చర్యలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎడ్ల రాజేశ్వరరెడ్డి, ఉప సర్పంచ్ రిక్కా మధు పాల్గొన్నారు. శ్రీ సంతమల్లను ఆరాధ్య దైవంగా కొలుచుకుంటూ మా దేవుడికి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ నైవేద్యాలు ఇస్తారు. మా దేవుడికి కోరుకున్న కోరికలు అన్ని కోరికలు తీరుతాయని చెప్పి ఈ చుట్టుపక్కల విలేజ్లు అన్ని వారు కానీ మా మండలి కానీ పక్కపంటి జైత్యాల జిల్లా, ఇటు నిర్మల్ జిల్లా పక్క నుంచి అన్ని జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి సొంత భక్తులు స్వదేచ్ఛగా వచ్చేసి వాళ్ళ భక్తులతోని పూజలు చేసి నైవేద్యాలు ఇచ్చి మా దేవుడి తన కోరికలు తీరుతాయని చెప్పి వెళ్ళిపోతుంటారు. ఇది ఆ సంతమల్లనకు అంసాపూర్ గ్రామంలో పసుపు పంట అంటే మాకు విలేజ్ కావాల్సిన పంట. ఇది జిల్లాలో పంట కాదు, ఎక్కడే లేదు. ఇక్కడ ప్రత్యేకత ఏమన్నా అంటే సంతమల్లన్న స్వామిని కొలిసే బంగారం ఖచ్చితంగా అలాగూ కోరిన కోరికలు తీరుస్తాయని చెప్పేసి పూర్తి నమ్మకం, విశ్వాసం. ఆయన దయ ఉంటే అన్నీ ఉంటాయని చెప్పేసి ప్రతి ఒక్క భక్తుడు భావించి ప్రతి ఒక్కళ్ళకు నమ్మకంగా ఉంటుంది. కాబట్టి అందుకే ఇంత అంగరంగ వైభవంగా ఈ జాతర ఉత్సవాలు గత కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి గ్రామాభివృద్ధి కమిటీ వాళ్ళు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆ శ్రద్ధలో భాగంగానే ఎక్కడ అవాంఛనీయ ఘటన జరగకుండా పోలీసు. గ్రామంలో 3 రోజుల పాటు జరిగే సంతమల్లన్న జాతర ఈరోజు ప్రారంభమైంది. ఈరోజు రేపు ఈ యాత్రికులు 15,000 నుండి 20,000 మంది దాకా చుట్టుపక్కల గ్రామాలు, అదేవిధంగా వివిధ జిల్లాల నుండి కూడా ఇక్కడికి వస్తుంటారు భక్తులు. ఈ భక్తులకు సంబంధించి పగలు రాత్రి ఒక 2 సిఐలు, తర్వాత ఒక 60 మంది కానిస్టేబుల్స్ పెద్ద ఎత్తున బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా యాత్రికులకు భక్తులకు పూర్తి భద్రత కలిగేటట్టుగా పోలీస్ వైపు నుండి పూర్తి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ స్వయంగా తెలంగాణ రైతాంగం పండించిన వరి ధాన్యాన్ని మొత్తం కేంద్రమే కొనాలని తెరాస నాయకుడు గుజ్జా యుగేందర్రావు డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ర్యాలీ నిర్వహించారు. ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం చావు డప్పు మోగించారు. నల్ల జెండాలతో ప్లకార్డులు పట్టుకొని మోడీ డౌన్ డౌన్ అంటూ నినదించారు. మన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇచ్చినటువంటి ఆదేశం మేరకు తుంగతుర్తి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మన శాసనసభ్యులు గాదర్ కిషోర్ కుమార్ గారి సూచన మేరకు ఈరోజు
తుంగతుర్తి మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి తెలంగాణ రైతాంగ వ్యతిరేక విధానాల మీద నిరసనగా ఈరోజు ర్యాలీ నిర్వహించి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేసే కార్యక్రమం నిర్వహించబడతా ఉంది. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, మండల స్థాయి నాయకులకు, గ్రామ స్థాయి నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. సోదరులారా, గత కొంతకాలంగా మన రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా మనం నిర్వహించుకుంటా ఉన్నాం. ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతంలో రైతాంగం పండించినటువంటి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం పెడుతున్నటువంటి కిరికిరికి వ్యతిరేకంగా ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం వెంటనే తెలంగాణ ప్రాంతంలో పండినటువంటి ధాన్యాన్ని పూర్తిగా కొనాలని, వెంటనే మద్దతు ధర కోసం చట్టాన్ని పార్లమెంటులో చేయాలని, అట్లాగే కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి రైతాంగ విద్యుత్ వ్యతిరేక విద్యుత్ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన మండల పరిషత్ అధ్యక్షురాలు సోదరిమణి సీఎం కేసీఆర్ పాలన తీరుతో మిగులుగా ఉన్న తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైందని బీజేపీ నాయకుడు దూడల భిక్షం ఆరోపించారు. పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో రైతులు యాతన పడుతున్నారని ఆరోపించారు. చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో కేసీఆర్ శివయాత్ర నిర్వహించి దిష్టి బొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు ఏసీ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు చౌటుప్పల పట్టణ కేంద్రంలో కేసీఆర్ దిష్టి బొమ్మని ఊరేగించి దహనం చేయడం జరిగింది. కేసీఆర్ గారు అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్రము ఆర్థికంగా దివాలా తీసింది. లక్షల కోట్లు పెట్టుబడి పెట్టి ప్రాజెక్టులు కట్టిన వారి యొక్క కమిషన్ల కోసమే పూర్తి చేసింది తప్ప ఏ రైతుకు న్యాయం చేయడానికి కాదు. లక్షల కోట్ల పథకాలు, సంక్షేమ పథకాలని కేవలం ఓట్ల కోసము మభ్యపెట్టే విధంగా ముందుకెళ్తుండు. ఈయన అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్రం వెనుకబడ్డది, రైతులకు అన్యాయం జరుగుతుంది, ఉద్యోగస్తులకు అన్యాయం జరుగుతుంది, విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. ఇవన్నీ తప్పులు బయటకు వచ్చేసరికి దిక్కుచోతని స్థితిలో ఈ తప్పుని భారతీయ జనతా పార్టీ మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తుండో, తన కోతి తనే తవ్వుకుండో, ఇతను రాబోయే రోజులలో ఏ ఒక్క తాను కూడా గెలిచే పరిస్థితి లేదు కాబట్టి పశ్చిమ బెంగాల్ లాంటి వాతావరణం సృష్టించాలని ప్రయత్నం చేస్తుండు. దీన్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తీవ్రంగా ఎదుర్కొంటారు. ఆయన ఆక్రోశానికి గురై ఆవేశానికి లోనై ఏం మాట్లాడుతుందో తెలవక గ్రామాల్లోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తరమాలంటుందంటే ఆయన పిచ్చి మాలతో పిచ్చి చేస్తేను పిచ్చి పట్టిందని అర్థమవుతుంది. కేసీఆర్ ఇప్పటికైనా తప్పును సరిదిద్దుకొని రైతు ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి. ఇతర పార్టీల మీద రుద్దొద్దు, కేంద్రం మీద రుద్దొద్దు. మొదటి నుంచి పూర్తి ధాన్యం కేంద్రమే. ఎస్సీ ఎస్టీ బీసీల రాజ్యస్థాపన కోసం 10,000 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తామని పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు మాడుగుల సదానందం తెలిపారు. దీనికి సంబంధించిన కరపత్రాలను ప్రెస్ క్లబ్లో విడుదల చేశారు. మాడుగుల సదానందం, శ్రీనివాస్, కనకం, గణేష్ పాల్గొన్నారు. కల్వకత్తు నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేస్తామన్నారు. సమావేశంలో సుల్తాన్బాద్ మండల కమిటీ నర్సయ్య, కాదశి రమేష్, మహారాజ్, జిల్లా ట్రెజరర్ కాలువల అనిల్ మహారాజ్ పాల్గొన్నారు. విముక్తి కోసం చేసేటువంటి 10,000 కిలోమీటర్ల పాదయాత్ర కలవకుర్తిలో జనవరి 1న డాక్టర్ విశాల్ గారి ఆధ్వర్యంలో పాదయాత్ర ఉంది కాబట్టి ప్రజాస్వామ్య ప్రేమికులు
ఇతర ఉన్నటువంటి బీసీ కులాల సంఘాల వాళ్ళు అందరూ ఈ పాదయాత్రలో పాల్పంచుకొని జనవరి 1న జరిగేటువంటి పాదయాత్రకు సంఘీభావం తెలపాలని కోరడం జరుగుతుంది. ఈ యొక్క పాదయాత్ర తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 కోట్ల మందికి అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీల రాజ్యాంగపరమైనటువంటి హక్కులను గుర్తు చేస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే జరుగుతుంది. కాబట్టి ఈ పాదయాత్రను విజయవంతం చేయాలని పెద్దపల్లి జిల్లా వాసులకు, బీసీ, ఎస్సీ, ఎస్టీలందరికీ తెలియజేయడం జరుగుతుంది. జై భీమ్, జై భారత రాజ్యాంగం. డిఎస్పి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి ఆధ్వర్యంలో జనవరి 1 నుండి నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నుండి ప్రారంభమయ్యే 10,000 కిలోమీటర్ల పాదయాత్రను బీసీ, ఎస్సీ, ఎస్టీ అందరూ కలిసి విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. అంతేకాకుండా భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రతి అంశాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలన్న డిమాండ్తో భారత రాజ్యాంగాన్ని పక్కదో పట్టించకుండా మరి అన్ని అట్టడుగు స్థాయి నుండి అన్ని వర్గాలకు ధాన్యం కొనుగోలులో సర్కార్ తీరుపై రైతులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. సాగర్ హైవేపై భారీ ఎత్తున బైఠాయించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్థానిక పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కలెక్టర్ లేదా ఎమ్మెల్యే గాని వచ్చి తమకు సమాధానం చెప్పాలని, లేదంటే ధర్నాను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పదహారు శాతం మ్యాచర్ వచ్చిన ఓట్లు కూడా తీసుకుంటున్నాడు. ప్రపంచం మొత్తం 9 రోజుల నుంచి వచ్చిన బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంగన్వాడీలకు అత్యధిక వేతనాల ఘనత తెలంగాణదే. 3 సార్లు పెంచారన్న మంత్రి. టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అప్రపాలన బీజేపీ. చౌటుపల్లిలో కేసీఆర్ శవయాత్ర. ఘనంగా ఏపీ సీఎం పుట్టినరోజు వేడుకలు. కొత్తపేట అనాథ విద్యార్థి గృహంలో వరంగల్లో అందుబాటులోకి జిల్లా కోర్టు భవనాలు. ప్రారంభించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఇవే బులెటిన్ అప్డేట్స్. యు వాచింగ్ వీసీ న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.